అమరావతి రాజధాని పనుల్లో భూములు ఇవ్వని 1 or 2% రైతుల భూముల్ని ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకుంటుంది. భూసేకరణ కింద తీసుకోవడం అంటే కొంత బలవంతంగా తీసుకోవటమే. గతంలో ల్యాండ్ పూలింగ్ కింద రైతులే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చారు రాజధాని నిర్మాణం కోసం. నిజానికి 2015లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అనుకుంటే వెంటనే రాజధానిగా అమరావతి అనుకున్నటువంటి మరుక్షణం రైతులంతా కలిసి తమ భూములు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. వాళ్ళకు ఒక ప్యాకేజీ కూడా, చట్టబద్ధమైన ప్యాకేజీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ కొంతమంది రైతులు, మోస్ట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి రైతులు భూములు ఇవ్వటాన్ని నిరాకరించారు. ప్రధానంగా ఉండవల్లి, పెనుబాక ఈ గ్రామాల్లో, నేలపాడు ఈ గ్రామాల్లో కొంతమంది రైతులు మాత్రం భూములు ఇవ్వటాన్ని నిరాకరించారు. సరే, ఈ భూములు ఇవ్వని రైతులతోటి దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ రైతులు ఏమంటారు? మా భూముల రేట్ ఎక్కువ, మిగతా రైతుల కంటే మాకు ఎక్కువ ప్యాకేజీ కావాలంటారు. మాకు సపరేట్ రేట్ ఇవ్వండి అంటారు. కానీ సపరేట్ రేటు, సపరేట్ ప్యాకేజీ ఈ రైతులకు ఇస్తే మరి మిగతా రైతులు కూడా రివర్స్ అవుతారుగా. రైతుకు ఒక రేటు ఇవ్వలేరు కదా, రైతుకు ఒక రకమైన ప్యాకేజ్ ఇవ్వలేరు కదా. ప్రభుత్వం రైతుకు ఒక పాలసీని పట్టకరాదుగా, అందరికీ కలిపి ఒకే రకమైన పాలసీని తీసుకొస్తుంది. ఆ పాలసీలో ఒకటికి ఎక్కువ నష్టం జరగవచ్చు, ఒకటి తక్కువ నష్టం జరగవచ్చు, ఒకటికి ఎక్కువ లాభం కలగవచ్చు, ఇంకోటి తక్కువ లాభం కలగవచ్చు. కానీ కామన్ ప్యాకేజే ఉంటుంది సహజంగా ప్రభుత్వ పాలసీలు ఎక్కడైనా. ఇప్పుడు కామన్ పాలసీకి ఈ కొంతమంది 1 or 2% రైతులు ఒప్పుకోలేదు, కామన్ పాలసీకి ఒప్పుకోలేదు. మాకు సపరేట్గా కావాలి, మాకు సపరేట్ రేట్ కావాలి, మాకు సపరేట్ పాలసీ కావాలి, మాకు సపరేట్ ప్యాకేజీ కావాలనేది వీళ్ళ డిమాండ్. 2019 నాడే ఇక వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, కావాలని పేచీ పెడుతున్నారు, అమరావతి పనులని అడ్డుకోవడం కోసమే పేచీ పెడుతున్నారు. కాబట్టి భూసేకరణ చట్టం కింద ఈ భూములు తీసుకోవాలి అని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచించింది. నిజానికి భూసేకరణ చట్టం కింద గనక భూములు తీసుకుంటే రైతులు తక్కువ పరిహారం వస్తుంది. ఇప్పుడు డెవలప్ చేసిన ప్లాట్లు, తర్వాత కౌలు అని చెప్పేసి గతంలో మిగతా రైతులకు ఇచ్చినటువంటి పరిహారంతో పోలిస్తే భూసేకరణ చట్టం కింద ఒకేసారి సెటిల్మెంట్ చేస్తే, భూసేకరణ చట్టం కింద అంటే 1 time సెటిల్మెంట్ చేస్తారు. మార్కెట్ రేట్తో పోల్చి వాల్యూ కట్టి ఇస్తారు, 1 time సెటిల్మెంట్. మళ్ళా అభివృద్ధి చేసిన ప్లాట్లో కౌలో ఇవ్వటం ఉండదు. ఇలా జరిగితే రైతులకే నష్టం. అందుకని భూసేకరణ చట్టం మరి తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ముందుకెళ్ళింది. ఎందుకంటే 1 or 2% రైతుల వల్ల అమరావతి పనులు ఆగకూడదు కదా. మిగతా రైతులంతా ఒక సైడ్ ఉండి, ఒక 2 or 3% పీపుల్ ఇంకొక సైడ్ ఉంటే వీళ్ళ వల్ల అమరావతి పనులకి ఇబ్బంది రాకూడదు కదా. అందుకని భూసేకరణ చట్టానికి వెళుతున్నామని ప్రభుత్వం 2019 నాడే చెప్పింది. కానీ తర్వాత కాలంలో ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం, అసలు పూర్తిగా అమరావతి ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అంతకుముందు భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కూడా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయడం అని జరిగిపోయింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రైతులతో మాట్లాడి వాళ్ళు కొంత కౌలు కూడా పెంచి ఇస్తామని చెప్పి, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ 2 or 3% రైతులతోటి మాట్లాడే ప్రయత్నం చేశారు, మళ్ళీ అమరావతి పనులని ముందు తీసుకెళ్లేదానికోసం. అసలే ఇప్పటికే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల అమరావతి రాజధాని లేట్ అయిపోయింది అనుకుంటున్న క్రమంలో ఇప్పటికైనా ఆ రైతులు కొంత అటు ఇటుగా ఒప్పుకోవాలి, ఏదో ఒక కంక్లూజన్కి రావాలిగా. కానీ ఆ రైతులు సస్యమేరా అంటున్నారు. పైగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అన్నది వెరీ క్లియర్. మళ్ళీ ఆ రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు CRDA రైతు పరిరక్షణ కమిటీ అని వేశారు. అసలు రాజధానినే ఒప్పుకోరు వైసీపీ వాళ్ళు. అంటే అమరావతి రాజధాని కాదు అనేది వైసీపీ స్టాండ్. కానీ CRDA రైతు పరిరక్షణ కమిటీ, మళ్ళీ CE అంటే ఏంటి? C అంటే క్యాపిటల్. అమరావతి క్యాపిటల్ కాదంటారు, మళ్ళీ CRDA రైతు పరిరక్షణ కమిటీ అంటారు. ఇదంతా ఎందుకు? అమరావతిని అడ్డుకోవటం కోసం. ఈ కొద్ది మంది రైతులను ముందు పెట్టి అమరావతి పనులను అడ్డుకునేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉంది. ఈ భూములు లేకుండా అక్కడ రోడ్డు నిర్మాణం ఇంకోటి సాధ్యమయ్యే పని కనపట్టలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆ భూములు తప్పదు. కాబట్టి మిగతా రైతులను ఒక ఘటన, ఈ రైతును ఒక ఘటన ప్రభుత్వం చూడలేదు. కాబట్టి ఇప్పుడు కొంత భూసేకరణ కింద ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి మొండిగా రైతులు ఉన్నప్పుడు, ప్రభుత్వానికేమో తప్పదు అనుకున్నప్పుడు, మరి ఏదో కాడ కంక్లూజన్ రావాలనుకున్నప్పుడు మరి భూసేకరణ కింద వెళ్ళాలిగా. భూసేకరణ కింద వెళ్తున్నారు. నిజానికండి చాలా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాలు భూసేకరణ కింద భూములు సేకరిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, భూసేకరణ కింద భూములు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు అప్పట్లో భూసేకరణ కింద భూములు తీసుకున్నారు. కానీ ఇక్కడ అమరావతి విషయంలో అలా కాదు. ల్యాండ్ పూలింగ్ అనే కొత్త విధానం ద్వారా రైతులకు అనుకూలమైన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిలో ల్యాండ్ అంటే భూములు ఇచ్చినటువంటి రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పైగా ఆ ప్లాట్లు ఇచ్చేంత వరకు, డెవలప్ చేసి ఇచ్చేంత వరకు కూడా కౌలు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. సో అయినప్పటికీ ఇవేవి కూడా ఆ రైతులు ఒప్పుకోకుండా కావాలని ఒక రాజకీయ ఎజెండాతో ఉండటం ఫలితంగా, మొండిగా ఉండటం ఫలితంగా
మూర్ఖంగా ఉండటం ఫలితంగా ఆ భూముల్ని ఎలా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ఆ భూమి పోవటం రైతుల విషయంలో, రైతుల కోణం చూసినప్పుడు రైతులకు బాధే. భూమిని రైతు వదులుకోలేడు. కానీ మిగతా రైతులంతా ఇచ్చినప్పుడు మరి తప్పదుగా 1 or 2% రైతులు మేము ఇవ్వము, మేము ఇలాగే ఉంటామంటే అది కుదిరే పని కాదుగా. సో ఇప్పుడు అదే జరుగుతుంది అమరావతిలో. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.